హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, నేను ముందు వీడియోలో నీకు ఈ స్టిచ్ వేసాను కదా, ఈ స్టిచ్చెస్ అంతా. ఇప్పుడు అలాగే నేను ఫీలింగ్ స్టిచ్ వేస్తున్నాను అండి, లీఫ్ ఫీలింగ్ స్టిచ్. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మధ్యలో లైన్ వేసాం కదా, ఆ లైన్ పైన మనము చైన్ తీసుకునేసి సిల్క్ థ్రెడ్ తర్వాత చిన్న లాక్ వేసుకుందామండి. చిన్న లాక్ వేసుకున్న తర్వాత మనము పైకి వేసేసుకుందాము. పైకి వేసి కిందికి లాగేద్దామండి. కిందికి లాగేసామంటే లాక్ పడిపోతుంది. సేమ్ అండి ప్రాసెస్సే, కాకపోతే ఇది ఫీలింగ్ స్టిచ్ అండి. లీఫ్ ఫీలింగ్ స్టిచ్ అంటే నిండుగా వేయడం అనమాట. అలాగే మనము వేసేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే కదా, ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. నేను హాఫ్ ఫీలింగ్ స్టిచ్ వేస్తున్నానండి. హాఫ్ అంటే ఒక సైడ్ వేరే కలర్, ఇంకొక సైడ్ ఇంకొక కలర్ అండి. ఇప్పుడు నేను ఈ సైడ్ ఆరెంజ్ కలర్లో వేసేస్తున్నాను. ఫీలింగ్ నింపేస్తున్నానండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేద్దాం. మన మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా మనము వర్క్ అనేది చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీకు ఎలా వేసుకోవాలనేది చెప్తాను. ఇంతే కదండి, ఇలాంటి స్టిచ్చెస్ చాలా ఉన్నాయి. మీకు మీ అందరికీ అర్థం కావాలని అనేసి ఉద్దేశంతో నేను నేర్పించాలనే ఉద్దేశంతో ఇవంతా చేస్తున్నానండి వర్క్స్. సరే కదా, మనం ఇలా వర్క్ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ పెట్టిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే చెక్ చేసేయండి ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే ఒక చిన్న లాక్ అయితే వేసేసుకుందామండి మనము. ఓకేనా ఫ్రెండ్స్? లాక్ వేసుకున్న తర్వాత ఈ పక్క నేను వేరే కలర్ థ్రెడ్ తీసుకొనేసి వేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు వేరే కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ లాగా వేసేస్తున్నాను. వేసి పైకి వేసుకొని సేమ్ అండి, సేమ్ ప్రాసెస్సే. ఆ సైడ్ ఎలా వేసుకున్నామో ఈ సైడ్ అలాగే మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నింపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, సేమ్ ప్రాసెస్సే అండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఇలాంటి వర్క్స్ చాలా మీకు ఉపయోగపడతాయండి. మనము డిజైన్స్ వేసుకునేది వర్క్లో. మనము శారీలో 2 కలర్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఇలా వేసుకుందామంటే మనకు చాలా గ్రాండ్గా లుక్గా బాగా కనపడుతుంది మనకు ఈ వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందు వీడియోలో పిస్ బోన్ స్టిచ్ అనేది నేను వేసాను కదా, లీఫ్ ఎలా వేసుకోవాలనేసి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను 2 టైప్స్ స్టిచ్చెస్ వేస్తున్నానండి. అవి ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ స్టిచ్ వేసాం కదండి, అలాగే మనము దాంట్లో ఇంకొక స్టిచ్లో వచ్చేసి షేడ్ లాగుతాం అన్నమాట. అది ఎలా వేసుకోవాలో కానీ చెప్తాను. ఫస్ట్ ఇదైతే చూసేద్దాం. సరే కదా, మనం ఇలా ఫుల్గా నింపేసుకునేసి చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫుల్గా నింపేసుకుందామండి. మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుందాము. మన మధ్యలో బీడ్స్ కానీ, స్టోన్స్ కానీ, కుందన్స్ కానీ ఇలా ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతే కదండి, జరదోసైనా పెట్టుకోవచ్చు, మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇక్కడ ఒక చిన్న లాక్ అయితే ఇద్దాం. చూసారు కదా, ఇక్కడ నేను బీడ్స్ వేస్తున్నానండి. ఇప్పుడు మీకు ఏది ఇష్టమైతే అది మీరు వేసేసుకోనండి. నేను బీడ్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు జర్దోస్ అయినా వేసేసుకోవచ్చు, స్టోన్స్ వేసేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది మీకు ఈజీగా ఉండేటివి, మీకు వర్క్కి మీకు ఏది ఈజీగా మీకు ఉంటే అది మీరు వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా మనం ఇక్కడ నింపేసుకుందాం బీడ్స్తో. అయిపోయిందండి. ఇక్కడ మనము లాక్ వేసేసుకున్నాము. అలాగే ఈ లీఫ్కి మనము ఫుల్గా మనం ఫిల్ చేసుకుందామండి. నేను ఈ జర్దోస్తోనే వేసేస్తున్నాను, ఫుల్ నింపేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, నేను డబుల్ వేస్తున్నానండి, డబుల్ చైన్ వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది, మనకి వర్క్ గ్రాండ్గా కనపడుతుంది. మనం అవుట్లైన్ వేసామంటే మనకు వర్క్ అనేది చాలా గ్రాండ్గా కనపడుతుందండి. సరే కదా,
మనము లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మధ్యలో పైన మనం ఇట్లా క్రాస్గా ఇది వేసుకున్నామంటే అక్కడ మనకు ఒక షేప్ లాగా వచ్చేస్తుందండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. మీరు అక్కడ జాగ్రత్తగా చూసి వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను డబుల్ వేసేస్తున్నాను. చూసారు కదా. చూసారా, డబుల్ వేసాను. ఇప్పుడు ఆ సైడు నేను ఇంకొక లీఫ్కి డిజైన్ చేశానండి. ఇలాగే వేసేసుకొనేసి మధ్యలో ఒకటి వేసేసుకుందాము. ఈ స్టిచ్ వచ్చేసి నేను షేడ్ లాగుతానండి. మనం ఇలాగే ఫీలింగ్ వేసుకుందాం. ఇప్పుడు 2 వేసేసాను కదా థ్రెడ్స్. ఈ వర్క్ వచ్చేసి ఒకే థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఒకే థ్రెడ్ తీసుకొని ఇలా లాగేస్తున్నానండి. నేను ఫుల్ ఫీలింగ్ చేసేస్తున్నాను. సరే కదా, ఇలా చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలాంటి వర్క్స్ అంతా. ఇలా ఫుల్గా నింపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనము చూసారు కదా, మనము ఇలా వేసేసుకునేసి మనము ఇక్కడ కింద అయితే ఒక చిన్న లాగ్ వేసేసుకుందామండి. చూసారు కదా, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇలాంటి వర్క్స్ అంతా. మనం ఇక్కడ చిన్న లాగ్ వేసుకుందాము. నిండుగా లుక్గా బాగా కనపడుతుందండి గ్రాండ్గా వర్క్లో. మనము బ్లౌజ్కి అనేది మనము ఒక ఫ్లవర్ షేప్ లాగా వేసుకోవచ్చు, ఒక లీఫ్ షేపు. ఇది ఒక లీపు మనం అక్కడక్కడ వేసుకుందామంటే చాలా బాగుంటుంది గ్రాండ్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా వేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు గ్రాండ్గా లుక్గా బాగా కనపడుతుందండి. ఇలాంటి వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. మన మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం గ్యాప్ ఇచ్చామంటే మధ్యలో మనము బీడ్స్, కుందన్స్ కానీ జర్కన్స్ కానీ ఇలా మనకి ఏది ఈజీగా ఉంటే అది జరీ దోశ కానీ ఇలా పెట్టేసుకోవచ్చండి. నేను వచ్చేసి షేడ్ లాగుతానండి. షేడ్ అంటే సల్లీలాగా, అంటే ఇట్లా లాగేదేనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టిచ్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇలా లాగడంలోనే ఇది ఒకటే కాదండి, మనం మధ్యలో ఇప్పుడు థ్రెడ్ ఇది వేస్తాం కదా సిల్క్ థ్రెడ్, అలాగే ఆ మధ్యలో కానీ మనము ఏదైనా పైపింగ్ వైర్ ఇట్లా ఏదైనా పెట్టేసి వేసామంటే మనకు కొంచెం ఎత్తుగా గ్రాండ్గా బాగా షైనింగ్గా వస్తుందండి మనకు వర్క్ అనేది. అది నెక్స్ట్ నేను చూపిస్తాను, నెక్స్ట్ రాబోయే వీడియోలలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఇక్కడైతే ఒక చిన్న లాక్ అయితే ఇద్దాం. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే ఉంది. నేను ఇప్పుడు వేరే థ్రెడ్ తీసుకునేసి మీకు లాగానంటే షేడ్ లాగా చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఇల్టటి లుక్ అనేది. చాలా చూసారు కదా, ఇలా వేసుకొని ఇలా మనం కిందికి లాగేసుకుందామండి. మనం మధ్యలో 2 లైన్స్ మధ్యలో కానీ ఇలా మనము షేడ్ లాగామంటే చాలా బాగా గ్రాండ్గా కనపడుతుందండి, డబుల్ షేడు. ఇప్పుడు మనము ఫిష్ బోన్ వేసాం కదా, అలాగే మనం ఇలా లాగేసుకున్నామంటే ఫిష్ బోన్ లాగే చాలా బాగుంటుందండి. దాన్ని షేడ్ లాగా అంటాం మనము. ఓకేనా ఫ్రెండ్స్, షేడ్ అంటారు, తర్వాత సల్లి అంటారు ఇలా లాగేదాన్ని. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి వర్క్స్ అంతా, మీకు ఈజీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న వర్క్తోనే మనము గ్రాండ్గా మనము బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా లాగేసేసుకునేసి వేసుకుందామండి. మనం లీఫ్కి అవుట్లైన్ లాగా మనము స్టోన్స్ పెట్టుకోవచ్చు. మనము జర్దోసితో మనము స్టిచ్ వేసుకున్నాం కదా, అలాగే మనము థ్రెడ్తో కానీ స్టిచ్ వేసేసుకోవచ్చు అండి. బీడ్స్ కానీ వేసేసుకొని మనము వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, స్టోన్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు.
స్టోన్ చైన్ ఉంటుంది కదా, అదైనా మనం లీవ్స్ చుట్టూ వేసేసుకోవచ్చు అండి. అప్పుడు మనకు ఇంకా గ్రాండ్గా లుక్గా బాగా కనపడుతుంది. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ థ్రెడ్తోనే వేస్తున్నాను అండి. నేను డబుల్ చైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు సింగిల్ వేస్తున్నాను కదా, అలాగే డబుల్ వేసి చూపించేస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు బీడ్స్తో కానీ వేసుకోవచ్చు. మనము స్టోన్ చైన్ అయినా పెట్టేసి వేసుకోవచ్చు, జర్దోస్తో వేసేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్నామంటే అప్పుడు మనకు ఫైనల్ లుక్ చాలా గ్రాండ్గా కనపడుతుందండి, ఇలాంటి మనకు లీఫ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.